హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనము గార్లిక్ ఎగ్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దానికోసం 4 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే ఇక్కడ ఒక రోల్లోకి మిరియాలు ఒక ½ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. తెల్లగడ్డపాయలు ఒక 20 వరకు యాడ్ చేసుకోండి. అలాగే రెడ్ చిల్లీ పౌడర్ 1½ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేస్తున్నాను. మీరు కారం ఎంత తినగలరో దాన్ని బట్టి చూసుకుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు దీన్ని అంతా కూడా బాగా దంచుకోవాలి. ఇలా మిరియాలు, మిరప్పొడి, అలాగే తెల్లగడ్డపాయలు అంతా కూడా బాగా కలిసేటట్టు బాగా దంచేసుకుందాం. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. ఫ్రై అనేది చాలా బాగుంటుంది. ఇక్కడ చూపిస్తున్నారు కదా, ఈ విధంగా దంచేసుకొని ఇదంతా కూడా ఒక సపరేట్ గిన్నెలోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ విధంగా ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ప్రిపరేషన్ ఎలానో చూసేద్దామండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇందులో 1½ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి జీలకర్ర ఒక ½ టేబుల్ స్పూన్ వరకు యాడ్ చేసుకోండి. ఇందులో జీలకర్ర ఫ్లేవరు చాలా బాగుంటుంది. కరివేపాకు రెమ్మలు ఫ్రెష్గా ఉన్నవి ఒక 20 వరకు యాడ్ చేసుకోండి. ఈ విధంగా యాడ్ చేసి ఇవి కాస్త చిటపటలాడిన తర్వాత ఇందాక మనము దంచుకొని పక్కన పెట్టుకున్నాం కదా, తెల్లగడ్డలు, మిరియాలు అంతా కూడా ఆ పౌడర్ని కూడా ఇందులో యాడ్ చేసేసుకుందాము. ఇదంతా మాడనివ్వకుండా ఒక 1 మినిట్ లేదా 2 మినిట్స్ అలా కలిపేసుకోవాలండి. ఈ మసాలా మాడితే కనుక ఫ్రై అనేది అస్సలు బాగోదు, టేస్ట్ అంతా మారిపోతుంది. ఇదంతా మాడనివ్వకుండా చూసుకోవాలి. ఇలా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసేయండి. అలాగే పసుపు కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా సాల్ట్, పసుపు కూడా యాడ్ చేసి ఒకసారి ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి ఎగ్స్ని యాడ్ చేసుకుందాము. నేనైతే ఇక్కడ 4 ఎగ్స్తో చేస్తున్నానండి ఫ్రై. మీరు ఎన్ని ఎగ్స్ అయినా కూడా ఇదే ప్రాసెస్లో ట్రై చేసుకోండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు ఎగ్స్ని ఒక్కొక్కటిగా పగలగొట్టుకొని ఇందులో యాడ్ చేసుకుందాము. నేనైతే 4 ఎగ్స్ని యాడ్ చేస్తున్నాను. ఈ ఫ్రై అనేది వేడి వేడి రైస్లోకి కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఎవరికైనా ఫీవర్ వచ్చినప్పుడు లేదా నోటికి ఏమైనా రుచిగా తినాలి అనిపించినప్పుడు ఇలా గార్లిక్ ఫ్రై అనేది ట్రై చేయండి. చాలా రుచిగా ఉంటుంది. నోరంతా కూడా జ్వరం వచ్చి ఇలా ఏమైనా అయ్యి చెడిపోయి ఉంటే కూడా నోరంతా టేస్ట్ రావడానికి కూడా చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ ఫ్రై. పప్పు, సాంబార్, రసం ఇలాంటి వాటిల్లో సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా 4 ఎగ్స్ని యాడ్ చేసి ఒకేసారి కలిపేయద్దు. ఇవి అంతా ఒకేసారి కలపకుండా కాస్త ఫ్రై అయిన తర్వాత పెద్ద పెద్ద ముక్కలుగా వచ్చేటట్టు కలుపుకోండి. అప్పుడు మనం నంజుకోవడానికి లేదా రైస్లో కలుపుకోవడానికి రెండింటికి దేనికైనా కూడా చాలా బాగుంటుంది. ఒక సైడ్ ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత దీన్ని రెండో సైడ్కి తిప్పేసుకుందాము. ఇలా మరీ పెద్ద పెద్ద ముక్కలు కాకుండా మరీ చిన్న చిన్న ముక్కలు కాకుండా నంజుకోవడానికి వీలుగా ఉండేటట్టు చేసుకోండి ఫ్రై. అప్పుడు మనము సైడ్ డిష్గా కానీ లేదా రైస్లో కలుపుకొని తినడానికైనా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా కొద్ది కొద్దిగా రెండో వైపుకి తిప్పేసుకొని బాగా ఫ్రై చేసేసుకుందాము. ఈ విధంగా 2 సైడ్స్ బాగా తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా బాగా ఫ్రై చేసుకొని ఈ ఫ్రైని వేడి వేడి రైస్లోకి సర్వ్ చేసుకొని వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే టేస్ట్ అయితే అదిరిపోతుందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి నా వీడియో కనుక నచ్చితే నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, మీరు కూడా తప్పకుండా ట్రై చేసి టేస్ట్ అనేది ఎలా ఉంది ఏంటనేది కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.